Subscribe to our channel and press the bell icon for the latest updates. లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ ఆయన సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు హరిహర వీరమల్లు చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, పూజితా పొన్నాడా, సచిన్ కేడ్కర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా విఎస్ జ్ఞానశంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఏఎం రత్న సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, 11వ రోజు వసూలు వివరాల్లోకి వెళ్తే హరిహర వీరమల్లు 250 కోట్ల బడ్జెట్తో అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 37 కోట్లు, సీడెడ్లో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పుగోదావరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్ర, నైజాంలో 103 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్, 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు. హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్గా 5,000 స్క్రీన్స్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 13 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 35 కోట్ల రూపాయలు, రెండవ రోజున 9 కోట్లు, మూడవ రోజున 9 కోట్లు, నాలుగవ రోజున 11 కోట్లు, ఐదవ రోజున 2 కోట్లు, ఆరవ రోజున 2 కోట్లు, ఏడవ రోజున 1 కోటి, ఎనిమిదవ రోజున 46 లక్షలు, తొమ్మిదవ రోజున 28 లక్షలు, 10వ రోజున 44 లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 10 రోజుల వరకు ఇండియా వైడ్గా హరిహర వీరమల్లు మూవీకి 83 కోట్ల రూపాయల నెట్, 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్నిల్ తెలిపింది. ఓవర్సీస్లో ఇప్పటి వరకు 16 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని 10 రోజుల వరకు హరిహర వీరమల్లుకు 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల వసూలు పరిశీలిస్తే స్పెషల్ షోలతో 9 కోట్ల రూపాయలు, తొలి రోజున 32 కోట్ల రూపాయలు, రెండవ రోజున 4 కోట్లు, మూడవ రోజున 5 కోట్లు, నాలుగవ రోజున 6 కోట్లు, ఐదవ రోజున 2 కోట్లు, ఆరవ రోజున 62 లక్షలు, ఏడవ రోజున 34 లక్షలు, ఎనిమిదవ రోజున 22 లక్షలు, తొమ్మిదవ రోజున 17 లక్షలు, 10వ రోజున 32 లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 10 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లుకు 58 కోట్ల రూపాయల షేర్, 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో 19 కోట్లు, సీడెడ్లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5 కోట్లు, గుంటూరులో 6 కోట్లు, కృష్ణాలో 5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల చొప్పున వసూలు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయల షేర్, 27 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్లో 7 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వరల్డ్ వైడ్గా 10 రోజుల వరకు 70 కోట్ల రూపాయల షేర్, 114 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద ఊపు చూపించిన హరిహర వీరమల్లు 5వ రోజు నుంచి క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. అర్బన్, పట్టణ ప్రాంతాలతో పాటు రూరల్ ఏరియాలోనూ బుకింగ్స్ నామమాత్రంగా జరిగినట్లు సాక్నిక్ తెలిపింది. ఆదివారం కావడంతో చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద వీరమల్లు సందడి కనిపించింది. ఓవరాల్గా 35% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాక్నిక్ వెల్లడించింది. దీంతో హరిహర వీరమల్లు చిత్రం 11వ రోజున వరల్డ్ వైడ్గా 75 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీనితో కలిపి పవన్ కళ్యాణ్ మూవీ 11 రోజుల వరకు వరల్డ్ వైడ్గా 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే ఇంకా బాక్సాఫీస్ వద్ద 57 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి రెండో వారంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.